దేవుని ప్రజలకు కోపం రావచ్చా అంటే వస్తుంది, సహజం. కొన్నిసార్లు బాధలో వస్తుంది. ఏం బాధ అది? మనం అనుకున్నాం నెరవేరినప్పుడు, మన ఉద్దేశాలు మన కళ్ళ ముందు కనిపించినప్పుడు. కానీ ఒక విషయం మాత్రం బైబిల్లో నన్ను చాలా ఆశ్చర్యింపచేసేది ఏంటంటే, కోపంతో జీవించే వారిని చాలామందిని దేవుడు వెంటాడాడండి. దేవుడు వెనకపడ్డాడు. నువ్వు కోపంతో మండిపోతా ఉన్నప్పుడు దేవుడు బొచ్చగిచ్చి మాట్లాడతాడు, నీ ప్రవర్తన మార్చుకోవాలని. ఏమంటే ఈ కోపంలో దేవుడు నిన్ను వదిలేడండి. నువ్వు కొంచెం నెమ్మలించి ఆగి, దేవా ఏంటి నీ స్వరం ఏంటో చెప్పు, నేను వింటాను అంటే దేవుడు ఓపికగా ఆయన తన కోణాన్ని నీకు చూపించేవాడు. అందుకే కోపం తీసుకొచ్చే ట్రాన్స్ఫర్మేషన్ కంటే గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మరొకటి ఉండదు. నువ్వు కోపంలో కానీ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, దేవా ఇదిగో నేను వింటాను ప్రభా, నాకు నేర్పించు ప్రభా. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన పాఠాలు నేర్పిస్తాడు. కోపంలో రగిలిపోయి ఊగిపోయి కయ్యుందాగా దేవుడు అంత నిమ్మలంగా మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతే నీ జీవితంలో ఆశీర్వాదానికి ఎన్నటికీ పొందుకోలేవు.